నమస్తే ఫుడ్ లవర్స్, కేరళ నుంచి తెలుగు టేస్ట్తో మళ్ళీ వచ్చేసా. ఈరోజు మార్నింగ్ లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ అయ్యే ఒక సింపుల్ అండ్ టేస్టీ సోయా పులావ్ రెసిపీని షేర్ చేస్తున్నాను. బ్యాచిలర్స్ అయినా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అయినా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అందరూ మళ్ళీ అడిగే రేంజ్లో ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు అంటే సుమారుగా 200 గ్రాముల బాస్మతి రైస్ని తీసుకొని వాష్ చేసి వాటర్ని వేసి 1 గంట పాటైనా సరే రైస్ని నాననివ్వండి. తర్వాత 1/4 కప్పు అంటే సుమారుగా 55 గ్రాముల సోయాని తీసుకున్నాను. ఈ సోయాలోకి వేడి నీళ్ళను వేసి ఒకసారి ఇలా స్పూన్తో కలిపేసి 10 నుండి 15 నిమిషాలైనా సరే నాననివ్వాలి. చూడండి, 15 నిమిషాల తర్వాత సోయా మంచిగా నాని సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు సోయాలో ఉండే వాటర్ని మొత్తం ఇలా చేత్తో పిండేసి ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా వాటర్ తీసేసిన సోయాలోకి 4 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక చెక్క నిమ్మరసం వేసి మంచిగా కలుపుకోవాలి. సోయాలోకి పెరుగు, కారం, ఉప్పు బాగా పట్టించేలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు నాననివ్వండి. ఈలోపు స్టవ్ మీద కుక్కర్ని పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ గీని ఫ్లేవర్ కోసం వేసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక మసాలాలు అన్నీ అంటే ఆకు, లవంగం, దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ సోపు జీలకర్ర, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4-5 మిరియాల వరకు వేసి 1 నిమిషం మంచిగా వేపుకోండి. తర్వాత సన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయని, 4-5 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి కుక్కర్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చేలా వేపుకోండి. చూడండి, ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే చిన్నగా కట్ చేసిన టమాటీ, కొద్దిగా సాల్ట్ వేసి టమాటీని మగ్గనివ్వండి. మనం సోయా కలిపినప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి. టమాటా ఇలా సాఫ్ట్గా అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే అడుగు మాడకుండా 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసుకోవాలి. అలాగే గుప్పెడు కొత్తిమీరను కూడా వేసి మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న సోయాని వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ కారం వేసి 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా వేపుకోండి. ఈ సోయా పులావ్లో చికెన్ మసాలా అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే మీ స్పైస్కి తగ్గట్టుగా స్పైసెస్ని యాడ్ చేసుకోండి. నేను చెప్పే కొలతలతో తీసుకుంటే కనుక మీడియం స్పైసీగా ఉంటుంది. ఇలా మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, మ్యాగ్నేట్ చేసిన సోయా అన్నీ బాగా వేగాక 1 గంట పాటు నానబెట్టిన బాస్మతి రైస్లో నుంచి వాటర్ని తీసేసి రైస్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్ విరగకుండా మెల్లగా కలుపుకోండి. తర్వాత 1 కప్పుకి 1.5 కప్పుల వరకు వాటర్ని వేయాలి. మీరు నార్మల్ రైస్ని తీసుకుంటే కనుక 1 కప్పు రైస్కి 2 కప్పుల వరకు వాటర్ని వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసం వేసి అంతా మెల్లగా కలిపి సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే సాల్ట్ వేసి మళ్ళీ కలిపి కుక్కర్ మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వండి. రెండు విజిల్స్ వచ్చాక కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయే వరకు ఒక 10 మినిట్స్ వరకు వెయిట్ చేసి తర్వాత సర్వ్ చేసుకోండి. అంతే, గుమగుమలాడే ఫ్లఫీ సోయా పులావ్ రెడీ అయిపోయింది. చూసారా మన సోయా పులావ్ ఎంత పొడిగా వచ్చిందో. దీన్ని ఆనియన్ రైతా, పెరుగు లేదా సింపుల్ సలాడ్తో తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈరోజు మలయాళం వర్డ్ స్క్రీన్ మీద ఉంది. దాన్ని తెలుగు మీనింగ్ తెలుసుకోవాలి అంటే వెంటనే డిస్క్రిప్షన్లో తప్పకుండా చెక్ చేయండి. ఒక కొత్త మలయాళం వర్డ్ని నేర్చుకొని వెళ్ళండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.